ఆవేదన. దానికి మీరు చెప్పే ఆన్సర్? అంటే మనం వాడు లక్కీ అని కంపేర్ చేసుకుంటున్నామా? వాడు ఒక 2 packs ఆఫ్ సిగరెట్ స్మోక్ చేస్తున్నాడు, బట్ స్టిల్ హీస్ హ్యాపీ. నేను ఓన్లీ 1. No, it's not like that. Again, ఒకటి అనుకున్నాం, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనుకున్నాం కదా. అండ్ ఈ జబ్బుల్లో కాజ్ ఎఫెక్ట్ రిలేషన్ 100% ఉండదు, కాజ్ ఎఫెక్ట్ అసోసియేషన్ 100% ఉండదు. అంటే ఇంత అంటే మేము ఇంత చేసాం కాబట్టి దీనికి ఇంత ఇంపాక్ట్ ఉండాలని 100% చెప్పలేము. అంటే హీ స్మోక్ 10 cigarettes పర్ డే, హీఈస్ ఓకే, నేను ఒకటే స్మోక్ చేశాను అనుకోవడానికి లేదు. యు ఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్, యు ఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్. నీ బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంది, నీకు స్ట్రాంగ్ జీన్స్ ఉన్నాయి, లేకపోతే నీకు నీ బాడీలో కొన్ని హార్మోన్స్ సరిగ్గా పనిచేయట్లేవు, నీ బాడీలో కొన్ని ఎంజైమ్స్ సరిగ్గా పనిచేయట్లేవు. ఇట్ క్యాన్ బి మల్టిట్యూడ్. అంటే కాజ్ ఎఫెక్ట్ అసోసియేషన్ ఉండదు జబ్బుల్లో. ఎప్పుడు నేను ఇంత రిస్క్ ఫ్యాక్టర్కి ఇంత జబ్బు రావాలి అని ఉండదు. కొంతమందికి అన్నీ ఉంటాయి, అన్ని రిస్క్ ఫ్యాక్టర్